ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మద్యం కుంభకోణం ఎంత కుదిపిందో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఈ మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగిందనేది ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో ఈ కుంభకోణం ఒక ప్రకంపనలు అయితే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక పూర్తిగా ఇప్పుడు ఈ విచారణలో ఈడీ దూకుడు పెంచడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ప్రస్తుతం. సో ఏపీ మద్యం రవాణా అక్రమాల కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దృష్టి సారించిన విషయం మనం చూస్తా ఉన్నాం. మనీ లాండరింగ్ కూడా జరిగింది. ఇక్కడ నుంచి డబ్బు విదేశాలకు కూడా వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఈడీ కూడా ఎంటర్ అయిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఎవరు? అంతిమ లబ్ధిదారుకు నోటీసులు. ఎవరో తెలిసిందే కదా అంతిమ లబ్ధిదారు. దీంట్లో పూర్తిగా ఈ లిక్కర్ స్కామ్ లో పూర్తిగా బెనిఫిట్ ఎవరు పొందారు, ఎవరు ఎన్నికల్లో గెలవడానికి ఈ డబ్బులు ఉపయోగించే ప్రయత్నం చేశారు, ఇవన్నీ కూడా తెలిసిన విషయమే. ఆయనకు త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ స్కామ్ లో కోట్లాది రూపాయల ముడుపులు వివిధ మార్గాల్లో అంతిమ లబ్ధిదారుకే చేరాయని ఈడీ దర్యాప్తులో చాలా క్లియర్ గా గుర్తించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఈడీ తాజా విచారణలో మనం చూస్తే కనుక ఏపీ మద్యం రవాణా అక్రమాల కుంభకోణంలో రవాణా కాంట్రాక్టులు పొందినటువంటి ఒకటి సిగ్మా, ప్రసాద్ సంస్థలు రికార్డుల్లో మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది. ఈ రికార్డులో చూపించడం కోట్ల కొద్ది డబ్బును కొల్లగొట్టడం, వాటి వాస్తవ నిర్వహణ కావచ్చు, ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తిగా కీలక నిందితులైనటువంటి ఒకటి రాజకేశరెడ్డి, నాటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి కనుసన్నల్లోనే సాగాయంటూ కూడా తెలుస్తా ఉంది. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధారాలు కూడా సేకరించినట్లు సమాచారం. ఈ కేసులో వీరిద్దరితో పాటు వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ను కూడా ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించింది. చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా రాబట్టింది. సో నిన్న 2 రోజుల విచారణలో ఈడీ అధికారులు మద్యం రవాణా విధానంపై ప్రశ్నలు సంధించారు. చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా రాబట్టారు. మద్యం రవాణా ఛార్జీల పేరిట దాదాపు 1 కాదు 2 కాదు 193 కోట్లు అక్రమార్జనకు పాల్పడ్డారంటూ కూడా తేల్చింది. అందులో ఒక మాజీ మంత్రి కుటుంబానికే 15 కోట్ల వరకు బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా చేరాయంటూ కూడా ఆధారాలు సేకరించింది. ఈ కుట్రకు రాజకేశరెడ్డి సూత్రధారి కాగా ఈ రాజకేశరెడ్డిని ఐటీ సలహాదారుగా పెట్టుకున్నారు వీళ్ళు. సో ఐటీ సలహాదారును తీసుకొచ్చి ఏ విధంగా మద్యం కుంభకోణం చేయించారో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయం చూస్తే తెలిసిపోతా ఉంది. తర్వాత ఈ రాజకేశరెడ్డి దీంట్లో ప్రధాన సూత్రధారి, అదేవిధంగా వాసుదేవరెడ్డి పాత్రధారిగా నిలిచారని ఈడీ ఇప్పటికే తేల్చినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ముడుపులు ఎవరికి చేరాయి, అంతిమ లబ్ధిదారు ఎవరని నిందితులను అధికారులు ప్రశ్నించినట్లు కూడా సమాచారం. అంతిమ లబ్ధిదారు కాదు వీళ్ళు, అంతిమ దోపిడీదారు. ఈ అంతిమ దోపిడీదారు ఎవరనేది ఈడీ నిగ్గు తేల్చబోతోంది. ఇక అంతిమ దోపిడీదారు ఎవరో గుర్తించినటువంటి ఈడీ ఆయనను కూడా విచారించడానికి సన్నద్ధమైనట్లయితే తెలుస్తా ఉంది. దీంతో తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు మొదలైనట్లు వార్తలు వినిపిస్తా ఉన్నాయి. మరి అక్కడే ఎందుకు అనంటే మరి అక్కడే ఉంటుంది విషయం అంతా కూడా. ఎందుకంటే అక్కడి నుంచి కంటైనర్లు బయటకు గతంలో వచ్చినటువంటి విజువల్స్ ఎన్నికల ముందు మనం చూసాం. ఆ తర్వాత అక్కడ ఏమేం జరుగుతోంది ఏంటి, కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్ కూడా ఈ అధికారం కోల్పోయిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత కూడా కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్ ఆ తాడేపల్లి ప్యాలెస్ పక్కన కాల్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనకు అక్కడ కనిపించాయి. అది ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ అంతిమ దోపిడీదారును ఈడీ బయట పెట్టబోతోంది, విచారించబోతోంది. దానికి సంబంధించినటువంటి నోటీసులు కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. చాలా కీలకమైనటువంటి ఘట్టానికి ఈ లిక్కర్ స్కామ్ కూడా చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంతకాలం మరి ఏమైంది కేసు, ఇంకా ఎవరికి నోటీసులు ఇవ్వట్లేదు, ఎవరో అంతిమ దోపిడీదారు అందరికీ తెలిసినప్పటికీ కూడా నోటీసులు ఎందుకు వెళ్ళట్లేదు అని అందరూ అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా ఈ దోపిడీదారుకు నోటీసులు ఇవ్వబోతున్నారు. సో దీనికి సంబంధించి ఇక ఈడీ విచారణలో లిక్కర్ స్కామ్ కి సంబంధించి చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా బయటపడ్డట్టుగా తెలుస్తోంది. సో అంతిమ దోపిడీదారుకు నోటీసులు కూడా ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అయితే వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఒక రాష్ట్రంలో అసలు ఏం జరగబోతోంది, ఏంటి, అంతిమ దోపిడీదారు ఎవరు అనే చర్చ కూడా మొదలైనటువంటి పరిస్థితి. సో మనం చర్చలోకి వెళ్దాం. ముందుగా రాజకీయ విశ్లేషకులు సీనియర్ అడ్వకేట్ ముప్పల సుబ్బారావు గారు లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ముందుగా సార్ నమస్కారం. సార్ ఏం జరగబోతోంది? ఈడీ నిన్న ఎంక్వైరీలో చాలా కీలకమైనటువంటి విషయాలు బయట పెట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి అంతిమ దోపిడీదారు, మీరు పదే చెప్తా ఉంటారు లబ్ధిదారు కాదు దోపిడీదారు ఆయన అని చెప్పి.
సో ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, చాలా కీలకమైనటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది ఇది అనేది అప్డేట్స్ అయితే అంతా ఉన్నాయి సార్. ఏంటి మీరు ఒక అడ్వకేట్గా ఏం చెప్తారు దీనికి సంబంధించి, అసలు ఏం జరిగింది ఎంక్వైరీలో? ఇక్కడ వరకు సిట్ విచారణలో 3,500 కిక్ బ్యాక్ల ద్వారా వెళ్ళాయని వెలుగు చూసినాయి. ఇంకా మిగతా చాలా కోట్లాది రూపాయలు కూడా వివిధ రూపాల్లో వెళ్ళుంటాయని చెప్పేసి అని భావించింది. ఎప్పుడైతే దీంట్లో మనీ లాండరింగ్ ఉంది, రాష్ట్ర దేశ సరిహద్దులు దాటి ఈ మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి అని ఎప్పుడైతే సిట్ విచారణలో వెలుగు చూసిందో వెంటనే ఈడీ రంగంలోకి దిగింది. వివిధ గృహాలను కార్యాలయాలను సోదా చేసింది. దాదాపుగా 441 కోట్ల రూపాయలు జప్తు కూడా చేసినట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో 1 మనీ లాండరింగ్ జరిగింది, 2 మనీ ట్రయల్ జరిగింది. మనీ ట్రయల్ రూపేణా దాదాపుగా 1048 కోట్ల రూపాయలు అక్రమార్జితం స్కామ్ జరిగినట్టుగా చెప్తూ ఉన్నారు. అలాగే అది కాకుండా రవాణా కాంట్రాక్ట్ లో జరిగిన అక్రమాలు, ఇది దాదాపుగా 195 కోట్ల రూపాయలు దీంట్లో స్కామ్ జరిగిందని చెప్పేసి అని స్పష్టంగా విచారణ సంస్థలు ఆధారాలకు సహా చూసింది. అలాగనే ఇందాక మీరు చెప్పినట్టుగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ, అలాగనే ఆయన కుమారుడు సునీల్ కుమార్ను కూడా విచారించింది పిలిచి. వీళ్ళకి సంబంధించినటువంటి అలానే కెసిరెడ్డి కానివ్వండి, లేకపోతే వాసుదేవరెడ్డి కానివ్వండి, వీళ్ళని విచారించి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా పరిశీలించి స్వాధీనం చేసుకుంది. అవి చూసిన తర్వాత వాళ్ళకి ఆదాయానికి మించి కూడా ఆస్తులు ఉన్నాయనే విషయం వెల్లడైంది. కాబట్టి తర్వాత విజయసాయిరెడ్డిని ఒక్కొక్కరిని వరుసని పిలవడం, సమాచారం సేకరించడంలో భాగంగా ఈ యొక్క ప్రయత్నం చేసింది. సరే, ఇప్పుడు దీంట్లో ఈ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ఈ బాలాజీ గోవింద్ పాత్ర లేదా? ఈడీ వాళ్ళను పిలిచే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళను కూడా వాళ్ళు కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు కదా సార్. డెఫినెట్ గా ఆ దిశలో కూడా దీంట్లో ఇంతకు ముందు సిట్ చెప్పిన వాళ్ళందరి పాత్ర ఈ మనీ ల్యాండింగ్ లో ఉంది. ఎందుకంటే బాలాజీ గోవిందప్పే కామన్ గా అడ్వైజర్ అయి ఉంటాడు దీనికి. ఎందుకంటే ఆయనకి చార్టెడ్ అకౌంటెంట్ తెలుసు కాబట్టి, దాంట్లో సీనియర్ కాబట్టి, ఆ ఆర్థిక లావాదేవీలలో నైపుణ్యత ఉన్నది కాబట్టి డెఫినెట్ గా ఆయన లేకుండా జరగదు. అలానే రెడ్డి గారి తర్వాత పాత్ర ఆయన పోషించారు. అంతిమ దోపిడీదారికి కుడి ఎడమలుగా ఉన్న వాళ్ళకి తెలియకుండా ఒక్క చిల్లిగవ్వంత అంశం కూడా పక్కన పెట్టే అవకాశాలు లేవు. ఎవరా కుడి ఎడమ? కృష్ణమోహన్ రెడ్డి. ఎవరు? కృష్ణమోహన్ రెడ్డి అను ధనంజయ రెడ్డి. వీళ్ళిద్దరు లేకుండా ఒక అంగుళం కూడా కలిసే ప్రసక్తి లేదు. చివరికి అసలు మినిస్టర్లే కావాలంటే వీళ్ళని కలిసిన తర్వాత వీళ్ళ అనుమతి తీసుకుంటేనే కదా వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చేది. అదే కాదు సార్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైనా వస్తే ముందు వీళ్ళు చదివిన తర్వాతనే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేవంట. ఎస్, అన్ని తానై వ్యవహరించారు వీళ్ళు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా వాళ్ళని విచారిస్తారు. ఎందుకంటే ఈడీకి సిట్కి చాలా తేడా ఉంది. సిట్ విచారణ చేస్తే దాంట్లో వెల్లడైన అంశాలను నిరూపించవలసిన బాధ్యత సిట్ విచారణ అధికారులది. కానీ ఈడీలోకి వచ్చేటప్పటికి ఈడీలో ఈ అక్రమ సొమ్ము ఎక్కడది, ఈ అక్రమ ట్రాన్సాక్షన్ ఎలా వచ్చింది, ఈ అక్రమ డాక్యుమెంట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ సొమ్ము మీ అకౌంట్లోకి ఎందు నిమిత్తం వచ్చింది, ఎలాగొచ్చింది అని నిరూపించుకునే బాధ్యత ముద్దాయి మీదకు వెళ్తుంది. అవును, ఈడీలో పూర్తి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రాతిపదికగానే కేసు విచారణ కూడా జరుగుద్ది. ఎట్లా అనిపిస్తోంది సార్? ఏమైనా స్లో అయింది అనిపిస్తోందా, లేదంటే కీలకమైన ఆధారాలు సేకరించి ముందుకెళ్తున్నారు అనిపిస్తోందా? కొద్దిమంది అయితే ఇంకెంతకాలం అనే చర్చ ఒకవైపు, ఇంకోవైపు జరుగుతోంది కదా అనేది ఇంకోవైపు. మీకు ఎట్లా అనిపిస్తోంది? ఇక్కడ ఒకటి, ఈడీ
దాదాపుగా కొత్త తలకాయల్ని ఈ కారుమూరి వీళ్ళెవరికి తెలియదు కాబట్టి వాళ్ళ అబ్బాయి కూడా సీన్ లోకి వాళ్ళ అబ్బాయి సునీల్ కుమార్ ని వీళ్ళందరిని కూడా సీన్ లోకి తీసుకొచ్చారు కాబట్టి లోతుగా విచారణ జరిపితేనే తప్ప ఈ రవాణా కాంట్రాక్ట్ లో జరిగిన అవినీతి బయటపడలా. కాబట్టి సిట్ విచారించిందే కాదు, ఈడీ విచారణలో కూడా ఈ యొక్క కుట్ర కోణాన్ని వెలికి తీసింది. ఓకే, కాబట్టి ఇంకా ఎన్ని కుట్ర కోణాలు ఉన్నాయో కూడా వెలుగు చేయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏదేమైనప్పటికి కూడాను ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, బాలాజీ గోవిందప్పనితో పాటుగా అంతిమ దోపిడీదారుని విచారించి ఈ యొక్క ఈడీ తన కేసుకి ముగింపు పలుకుతారు. ఎవరై ఉంటారు సార్ ఆ దోపిడీదారు? ఎవరై ఉంటారు? ఎవరు లబ్ధి పొందారు? ఎవరు లబ్ధి పొందే ప్రయత్నం చేశారు? ఇప్పుడు ఒకటండి, ఈ సొమ్ము దేనికి ఉపయోగించారు? ఎన్నికల్లో గెలవడానికి. ఎన్నికల్లో ఉపయోగించారు. ఎన్నికల్లో ఉపయోగిస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు ఏంటి? లేకపోతే దాన్ని నియోజకవర్గాలు పంపిణీ చేసి ఎమ్మెల్యే గెలిస్తే ఎవరవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. అది నిరూపణ అయితే ఆటోమేటిక్ గా అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాదా అంతిమ లబ్ధిదారుడి కింద? అవును. అంతిమంగా ఈ సొమ్మంతా కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అవినీతి జరిగినప్పుడు డెఫినెట్ గా ఈ అవినీతి అంతా కూడా అధిపతి యొక్క అధీనంలో లేకుండా తెలియకుండా పాలసీలు మారతాయా? లేదంటే ప్రైవేట్ ప్రాంతాలలో వాళ్ళ ఈ యొక్క మద్యం శాఖతో సంబంధం లేని వ్యక్తులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఎంపీలు ప్రైవేటు ప్రాంతాల్లో కూర్చొని ప్రభుత్వానికి సంబంధం లేకుండా పాలసీని నిర్ణయించేటువంటి అధికారం, దమ్ము, ధైర్యం ఆ ప్రభుత్వ హయాంలో ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. కాబట్టి ఇదంతా మనం ఏమి ఉంచాలి? ఎలాంటి పరిస్థితుల్లో ఇలాగ ప్రైవేట్ సంస్థల్లో కూర్చొని పాలసీని డెసిషన్ చేసే స్థాయికి ఎదిగారంటే డెఫినెట్ గా ఆనాటి ముఖ్యమంత్రి గారి దృష్టిలో తెలియకుండా ఉంటుందని ఎవరు ఊహించలేము, ఊహించడం కూడా అసాధ్యం. కాబట్టి డెఫినెట్ గా ఆయనకి తెలుసు. కాబట్టి ఈ కార్యక్రమాలు చేసిన ఈ కార్యక్రమాల వల్ల మొత్తం లబ్ధిదారుడు ఆయనకే ఉపయోగం, ఇంకెవరికి ఉపయోగం? రైట్ సార్, రైట్. మాట్లాడదాం. టీడీపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు జాయిన్ అయ్యారు. మేడం నమస్కారం. అట్లాగే ఇటు బీజేపీ పార్టీ నుంచి తెలుగు సంస్కృతి అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ గారు ఉన్నారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా జ్యోత్స్న గారు నమస్కారం. నమస్కారం పవన్ గారు, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు. మేడం, అందరూ అంతిమ లబ్ధిదారు, దోపిడీదారు ఇవన్నీ చెప్తా ఉన్నారు. మరి ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది? ఎందుకని ఏమైనా ఎంక్వైరీ స్లో అవుతుంది అనిపిస్తోందా? ఏమైనా ప్రభుత్వం అటు ఇటు ఆలోచన చేస్తోందా అనే చర్చ కూడా ఇంకో వైపు ఎట్లా ఉంది? ఇప్పుడైతే కొంచెం స్పీడ్ పెరిగినట్టు అనిపిస్తోంది. పవన్ గారు, ఎప్పుడు మా ప్రభుత్వం అంతే స్పీడ్ తో పనిచేసిందండి. కాకపోతే మాది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు, మాది దొంగ ప్రభుత్వం కాదు, మాది వ్యవస్థల్ని కూల్చే ప్రభుత్వం కాదు. సో మేము వి గో బై ది స్ట్రక్చర్, వి గో బై ది ప్రొసీజర్, వి గో బై ది రూల్ బుక్, వి గో బై ది లీగల్ ప్రొసీజర్ ప్రకారంగా మాత్రమే మేము వెళ్తామండి. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకోళ్ళ అని కాదు, మేము కేవలం ఉన్నటువంటి ఆ స్కామ్ ఏదైతే ఉందో, అది లిక్కర్ స్కామ్ కావచ్చు, ఆడుదామాంధ్ర కావచ్చు, ఏదైనా సరే మేము దానికి సంబంధించినటువంటి ఆ ఇన్వెస్టిగేషన్ లో మేము ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వం. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన మేరకు, వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు మాత్రమే వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఇన్వెస్టిగేషన్ ముందరికి వెళ్తుంది. మనగారు ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఇక్కడ విల్సన్ గారున్నా, నేనున్నా, సుబ్బారావు గారున్నా. సుబ్బారావు గారు అంటే ఈ డజన్ బిలాంగ్ టు పార్టీ. మేము ఇవాళ రోజున కూటమిలో ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఒక జర్నలిస్ట్ గా మీరు చూశారు, 2019 నుంచి 24 వరకు ఎంత దుర్మార్గమైనటువంటి పాలన చూసామో మీరే చూసారు. మీరు సాక్ష్యం, ఒక జర్నలిస్ట్ గా చాలా సందర్భాల్లో మేడం ఇలా జరుగుతోంది, మీరు ఏం ఆడతారని మీరు నన్ను అడిగారు. దానికి సంబంధించి డిబేట్స్ కూడా చేసాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మీరే ఏమంటే దీని మీద చర్య తీసుకోరే, వీళ్ళు అరెస్ట్ చేయరే, వాళ్ళు అరెస్ట్ చేయరేమని కూడా మీరు మమ్మల్ని అడిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మేము ఆ రోజున కూడా ఇంతే ఓపిక్గా, ఇంతే సంయమనంతో మేము ఒకటే చెప్పాం, పద్ధతి, రూల్ బుక్ దాన్ని ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం మీరదు. మాకు దెర్ ఇస్ అ క్లియర్ విజన్ ఫర్ అస్ అండి. మేము డబుల్ ఇంజన్ సర్కార్ అన్నాము. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి డీవియేషన్ రాకుండా అభివృద్ధి, సంక్షేమం సమపాలనలో రాష్ట్రంలో ఉండాలి అని చెప్పి కోరుకున్నాము. రాష్ట్రానికి మంచి
ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ రావాలని చెప్పి కోరుకున్నాం. అదే దిశగా పయనం చేస్తున్నాము. కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహకారాన్ని చాలా సక్సెస్ఫుల్ గా ఇవాళ రోజున రాష్ట్రం తెచ్చుకుంటోంది. ఇవన్నీ కూడా మాకున్నటువంటి ఐ థింక్ ఐ వుడ్ సే మేజర్ ప్రయారిటీస్ అంటారండి నేను. సరే, దానితో పాటుగా సుపరిపాలన అందించడం కూడా మా యొక్క ఒక ఎన్నికల హామీ మేము ఇచ్చింది. ఎవరైతే రాష్ట్రాన్ని నాశనం పట్టించారో, ఎవరైతే రాష్ట్రానికి నష్టం చేశారో వాళ్ళని ఖచ్చితంగా వి విల్ టేక్ దెమ్ ఫర్ టాస్క్ అని చెప్పి కూడా మేము ఒక హామీ ఇచ్చున్నాము. దాని ప్రకారంగానే మేము పనిచేస్తున్నాం. పవన్ గారు, ఇక్కడ ఇంకో మాట చెప్తానండి. మనం లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడినప్పుడు అంతిమ లబ్ధిదారుడు అని చెప్పి మాట్లాడుతున్నాం. అది సరే, దేర్ ఇస్ నో మిన్సింగ్ వర్డ్స్ అండి. అందులో పెద్దగా మనమేం మీనమేషాలు లెక్క పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఏ చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడు. ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఎందుకు ఆ డబ్బు ఎందుకు సంపాదించారు, ఆ డబ్బు ఎక్కడ వాడారు, ఎవరు వాడారు, ఎవరి కోసం వాడారు అనేటువంటిది ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తాడు. అందులో ఏ డౌట్ లేదు. అంటే పట్టుబడ్డది కూడా పట్టుబడింది కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్తుంటే అవన్నీ దేనికోసం తీసుకెళ్తున్నారు, ఎన్నికల్లో గెలవడానికి, ఇవన్నీ కూడా వచ్చాయి కదా, వార్తలు వచ్చాయి, కనిపించాయి, డబ్బు కూడా కనిపించింది. డెఫినెట్ గా నేనేమంటాను అని అంటే నేను అందుకే చెప్తున్నాను, ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు కదా. ఇవాళ కొత్తగా మనం స్పెషల్ గా దాని మీదే మాడాల్సిన అవసరం లేదు. కాకపోతే దొంగతనం చేసి కూడా, దుర్మార్గం చేసి కూడా, 1000 కోట్లు ఏమంటారంటే పందికొక్కుల్లాగా మెక్కేసి కూడా 30,000 మంది చావుకి కారణమై కూడా, నేను డబ్బు మాత్రమే మాట్లాడట్లేదు పవన్ గారు. ఇక్కడ దర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఏమంటారు అని అంటే, మనిషి అనేటువంటి వాడికి ఒక కాన్షియస్నెస్ అనేది ఉంటుందండి. మనం ఏ రాజకీయ నాయకులమైనా, ఏ ఫీల్డ్ కి చెందినటువంటి వాళ్ళమైనా, ఏమైనా సరే మనకంటూ ఒక కాన్షియస్నెస్ అనేటువంటిది ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కి ఆ కాన్షియస్నెస్ ఉందా అనేటువంటిది నేను చాలా ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యపోతుంటాను అనమాట. ఎందుకనంటే వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళు ఏమంటారంటే దోచుకోవడం కోసం 30,000 మంది చావుకి కారణమయ్యాడు. పైచులకు ఇంకా 30,000 మంది పైచులకు చావుకి కారణమయ్యాడా లేదా? దాంతో పాటు డయాలసిస్ కావచ్చు, ఇట్లాంటివి చేసుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు కదా. ఇప్పుడు కిడ్నీలు పాడైపోయి గుర్తుంటే ఆ రోజున విత్ నంబర్స్, విత్ ఏమంటారంటే ఎంటైర్ డేటా మనం ఒక డిబేట్ లో మాట్లాడాం. మీ డిబేట్ లోనే నేను ఆ రోజున కూర్చొని విత్ నంబర్స్ ఇచ్చాను మా ప్రభుత్వం రాకముందర. సో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా సార్. ఎందుకు వదిలేస్తాను సార్? 30,000 మంది ఉసురు ఉత్తికిన పోతుందా? ఎంతమంది ఆడబిడ్డల తాళ్ళు తెంచేశారు వాళ్ళు ఆ రోజున. మళ్ళీ ఇవాటికి కూడా దే హావ్ ది అడాసిటీ టు కమ్ అండ్ టెల్ దట్ మేమేం తప్పు చేయలేదు, మమ్మల్ని అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నారంటారా? ఎవడో అక్రమంగా కేసుల్లో ఇరికిచ్చింది మిమ్మల్ని? ఎవడు? తప్పు చేసింది ఎవరు? అంతమంది చావు కారణమైంది ఎవరు? 1000 కోట్ల పందికొక్కుల్లా దోచేసింది ఎవరు? వాళ్ళే కదా. ఇవాళ బయటకు వచ్చి మాకేం సంబంధం లేదని ఎట్లా మాట్లాడతాడు? నేను అసలు ఒక మహానుభావుడు అయితే నేను అసలు మద్యమే తాగను, నేను మద్యం కుంభకోణంలో ఎట్లా ఇన్వాల్వ్ అవుతాను అంటాడు. ఏ పేరు తెలుసు కదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎందుకు పొద్దునే అలా కాదు పవన్ గారు, పొద్దునే కొన్ని పేర్లు ఎందుకు తలుచుకోవడం అని చెప్పి నేను వదిలేస్తే మీరేదో కంకణం కట్టు కూర్చున్నారు నా నోట్లో చెప్పేది చెప్పిందే కదా, అందరికి తెలిసిన పేరే. సో నేను ఏమంటున్నా అంటే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మద్యం కుంభకోణంతో పాటుగా వాళ్ళు చేసినటువంటి మిగతా కుంభకోణాలు, ఇంకా కూడా రాష్ట్రంలో వాళ్ళు ఒక అశాంతిని క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని ఇంకా ఒక అనిశ్చితిలోకి తీసుకెళ్దామని అని వాళ్ళ కుటిల యత్నాలు, ఇవన్నీ కనబడుతున్నాయి కదా. మేము చాలా మంది మమ్మల్ని అంటున్నారు పవన్ గారు, ఐ షుడ్ బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. చాలా మంది మమ్మల్ని ఏమంటున్నారంటే, మీరు జగన్మోహన్ రెడ్డిని ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మీద మీరు చాలా స్విఫ్ట్ గా యాక్షన్ తీసుకోవట్లేదు, వాళ్ళని జైళ్లలో పెట్టేయట్లేదు అంటున్నారు. పవన్ గారు, ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కాకుండా ఒక సాగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిజంగా నా కంప్లైంట్ అదే. కానీ అక్కడ ఉన్నటువంటిది ఏ పర్టిక్యులర్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వమో, కూటమి ప్రభుత్వమో, ఇవన్నీ 3 పార్టీలకు సంబంధించిన ప్రభుత్వమో కాదండి. అక్కడ ఉన్నటువంటిది ప్రజలకి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రభుత్వం. ప్రజలకి మంచి చేస్తామని చెప్పి హామీ ఇచ్చి హైయెస్ట్ మ్యాండేట్ తీసుకొని వాళ్ళ రోజున అధికారంలో కూర్చున్నటువంటి ఒక కూటమి. మా మీద చాలా చాలా ఎక్కువ బాధ్యత ఉంది, జవాబుదారీతనం ఉంది మాకు. సో వి విల్ డెఫినెట్లీ మేము ప్రజలకి అన్యాయం చేసిన విల్సన్ గారి మీద ఉన్నటువంటి కేసులే పోలేదు కదా ఇంకా.
ప్రభుత్వం వచ్చింది కేసులు తీసేయండి అని అనడానికి కూడా లేదు కదా. మీ అధినేత అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చట్ట ప్రకారం పోవాలి ఏదైనా కానీ అట్లా ఉండదు అని చెప్తారు. ఆ గతంలో ఎట్లా జరిగింది 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అందరూ చూసింది. పవన్ గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. విల్సన్ గారికి సంబంధించి కేసులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్న కేసులు లేవు కానీ ఇబ్బంది అయితే పెట్టారు కదా సార్. సరే అన్నయ్య దాన్ని ఏ రకంగా కేసులు లేవని చెప్పినా ఎంత ఇబ్బంది పెట్టారో మా అందరికీ తెలుసు. కేసులు ఏ రకంగా వేద్దామని ప్రయత్నం చేశారో మా అందరికీ తెలుసు. ఏం చేద్దాం అనుకున్నారో అందరికీ తెలుసు. నేను ఏమంటానంటే పవన్ గారు ఇప్పుడు ఒక మాట చెప్తా, ఒకటే మాట. మొన్న ఒక ప్రబుద్ధుడు, ఆ పార్టీకి చెందినటువంటి ప్రబుద్ధుడి తనయుడు ఒక మనిషిని చంపేస్తే, గుద్ది చంపేస్తే, పాపం పసివాడండి, ఎందుకండి అరెస్ట్ చేశారు, అసలు మీ ప్రభుత్వానికి మానవత్వం లేదండి, మీరు మనుషులేనానండి అని ప్రెస్ ముందరకు వచ్చి మాట్లాడినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? మరి అదే జగన్మోహన్ రెడ్డి, మా విల్సన్ అన్నయ్య గారికి చాలా క్లియర్ గా గుర్తుంటుంది, 2019కి ముందర ఎయిర్పోర్ట్ లో ఒక చిన్న పిల్లవాడు, అంతే వయసు ఉన్నటువంటి పిల్లవాడు తన్ని చిన్న ఇట్లా స్క్రాచ్ చేశాడని చెప్పి అతన్ని 5 సంవత్సరాల పాటు, 1 కాదు 2 కాదు 3 కాదు 5 సంవత్సరాల పాటు జైల్లో మగ్గు పెట్టాడా లేదా? అవును, ఆయన ఇంటి పేరు కూడా కోడికత్తి కింద మారిపోయింది పాపం. సరే అదే చెప్తున్నాను, అంత ఒక క్రికెట్ మెంటాలిటీతో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అతని గురించి మనం ఎందుకులేండి, కానీ మా ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది. తప్పు ఎవరు చేసినా వాడికి శిక్ష పడాల్సిందే. రైట్, విల్సన్ గారితో మాట్లాడు. సార్ నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. లిక్కర్ స్కామ్ ఈడీ విచారణ అయితే వేగవంతం చేసింది. ఇప్పుడైతే ప్రస్తుతం అంతిమ దోపిడీదారు గురించి, లబ్ధిదారు గురించి సారీ డీటెయిల్స్ కూడా తీసుకున్నట్టుగా నిన్న ఎంక్వైరీలు అయితే తెలుస్తా ఉంది, ఇంకా కూడా నడుస్తుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ దీనికి సంబంధించి, ఏం చెప్తారు? మరి పవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సుబ్బారావు గారికి, అదేవిధంగా జ్యోత్స్న గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా, అంటే ఇక్కడ రాజకీయ పార్టీల ఆర్గ్యుమెంట్ ఒకలా ఉంటుంది, పబ్లిక్ ఆర్గ్యుమెంట్ ఒకటి, మీడియా ఆర్గ్యుమెంట్ ఒకలా ఉంది. ఇక్కడ మీడియా ఏం చేస్తుందంటే ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడడం, ధర్మం న్యాయం అనేది ఖచ్చితంగా ఆశిస్తుంది. మీడియా అంటే ప్రజలే, ప్రజల గొంతుగా మీరు వినిపిస్తున్నారు, ప్రజల గుండె చప్పుడు మీరు వినిపిస్తున్నారు, అందులో ఏం సందేహం. రాజకీయ పార్టీలుగా మాకు కొన్ని అడ్డంకులు ఉంటాయి, తర్వాత కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేం, పరిమితులు. మీరు చెప్పినట్టు మేము రాజకీయాలకు అతీతంగా చెప్పాలంటే పబ్లిక్ లో న్యాచురల్ గానే ఇమ్మీడియట్ గా జరగాలి. అంతిమ లబ్ధారుడు ఎవరో ప్రజలందరికీ తెలిసినప్పుడు ఈడీకి తెలియదా, లేకపోతే పోలీసులు తెలియదా, ఈ క్వశ్చన్లు వస్తాయి, సహజం. వీటన్నిటితో పాటు అసలు ఇలాంటి రాజకీయ పార్టీని ప్రజలు పూర్తిగా దూరం చేయాలి. 11 సీట్లు కాదు, అసలు 39% ఓట్లు కాదు, 1% ఓటేసినా అది మన బిడ్డలు మనం చంపుకున్నట్టే, ఈ మైండ్ లోకి రావాలి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా తమ జనాంగానికి రేపటి ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఆ సృష్టించడం అనేది రాజకీయ పార్టీల ఆలోచన విధానం, వైఖరి, రాజ్యాంగంగా అదే చెప్తుంది. రేపటి తెలుగు కోసమే ఒక రాజకీయ పార్టీ ఉండాలి. కానీ రేపటి చీకటిని మరింత ప్రోధి చేయడం కోసం ఒక రాజకీయ పార్టీ ఉంటే ఆ పార్టీని ఖచ్చితంగా భూస్థాపితం చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్ నష్టపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది అదే. ఎవరు అవునన్నా కాదన్నా అత్యంత కిరాతకంగా, అత్యంత దారుణంగా, పాశవికంగా ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని ఉగ్గిపాలు చేసి ఏదో కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి, సంక్షేమం ఇచ్చామనే మాట కింద ప్రజల్ని మారణహోమం చేశారు. అందుకు నిదర్శనమే ఈ లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించి ఎంత మంది లోపలికి వెళ్ళారన్న సంగతి అందరికి తెలుసు. ఆ వెళ్ళిన వాళ్ళందరికీ ఏదో కొద్ది లబ్ధి కలిగింది. మా మనవడికో, లేకపోతే మా కూతురుకో, లేకపోతే మా అల్లుడికో, లేకపోతే మా బిడ్డకో, ఎవరికో ఉపయోగపడుతుంది కాబట్టి ఆ డబ్బులు ఉపయోగపడతాయిలే అనే ఒక వృద్ధాత్మక ప్రేమతోటే వాళ్ళందరూ ఇన్ని తప్పులు చేశారు. అందుకే ఏం చేశారంటే బయటికి ఏం చెప్పడం లేదు. ఒకళ్ళు చెప్పినా భయపడి చేస్తున్నారు. కేసిరెడ్డి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పకపోవడం కారణం ఏంటంటే నా ప్రాణం పోతుంది కొద్దిమంది, లేకపోతే వాళ్ళ భార్యల్ని బ్లాక్ మెయిల్ చేసి కొద్దిమంది, వాళ్ళ బిడ్డల్ని బ్లాక్ మెయిల్ చేసి కొద్దిమంది. ఈ విధంగా ఏంటంటే బయట ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ లోపల ఉండే వాళ్ళని ప్రభావితం చేస్తారు. అసలు లోపల పెట్టాల్సింది ఫస్ట్ బయట ఉండేవాడు. ఇది జరగాలి. ఇది పోలీసు వ్యవస్థ కూడా ఖచ్చితంగా రీషఫుల్ చేయాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా, ఎందుకంటే సాక్షుల్ని ప్రభావితం చేసే వాళ్ళని ఎప్పుడు కూడా బయట ఉంచకూడదు. ఇది పోలీసు ఫస్ట్ మాన్యువల్ గా వాళ్ళు అర్థం చేసుకోవాలి.
కాబట్టి సాక్షులు ప్రభావితం చేసేవాళ్ళు బయట పెట్టి తప్పు చేసేవాళ్ళు మాత్రం లోపల పెడుతున్నామంటే అది తప్పు. కాబట్టి పోలీసు వ్యవస్థ అంటే ఖచ్చితంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మేము సమయంలో పాటిస్తాం, సిస్టమ్ గా వెళ్ళాలని కోరుకుంటాం. కానీ ప్రజలకు అలా ఉండదు. ఇమ్మీడియట్ గా ఒక ప్రతిస్పందన కావాలని కోరుకుంటారు, ప్రతి చర్య కూడా కావాలని కోరుకుంటారు. ఆ చర్య ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఇక జీవితంలో ఎవడుగాడ తప్పు చేయకూడదు, రాజకీయాల్లోకి వచ్చేవాడు ఎవడుగాడ మేము ఈ తప్పు చేయకూడదు అని భయపడేలాగా భయాన్ని పరిచయం చేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే మన పోలీసు వ్యవస్థలో కొన్ని లొసుగులు ఉంటాయి, న్యాయ వ్యవస్థలో కొన్ని లొసుగులు ఉంటాయి. ఈ లొసుగులు అడ్డం పెట్టుకొని వీళ్ళందరూ ఇటువంటి నేరగాళ్లు పబ్బం గడుపుకుంటాం. లేకపోతే చెప్పండి, 12 ఏళ్ల పాటు 40,000 కోట్ల ఈడీ అటాచ్మెంట్స్ ఉన్న వ్యక్తి 12 ఏళ్ల పాటు ఎలా బయట ఉంటాడు? అట్లా అంటే అసలు ఇది భారత ప్రజాస్వామ్యాన్ని కూడా బలహీనపరిచే ఒక ప్రమాదం ఉంది. ఇలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా మనం ఎలాంటి ఓటు మాత్రమే కాదు, చట్టం బలంగా పనిచేయాలి, ఇంకా చాలా బలంగా పనిచేయాలి. చట్టం వీళ్ళు చాలా పొడిగాయి, చట్టం పనిచేస్తున్నా ఎవరో కాపాడుతున్నారనే చర్చ కూడా ఉంటుంది కదా సార్. చట్టం పనిచేస్తోంది, అయినా ఎవరో కాపాడుతున్నారు. అది ఒకరు కాపాడడం కాదు, పోలీసు వ్యవస్థ వాళ్ళ పని వాళ్ళు చేస్తే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళ పని చేస్తే ఎవరు ఆపలేరు. వాళ్ళు అంటే ఒత్తిళ్లు ఉన్నాయంటారా, రాజకీయ ఒత్తిళ్లు? అంటే రాజకీయ ఒత్తిళ్లు ఉంటే పోలీసు వ్యవస్థ ఎందుకు మూసేసుకోవచ్చు కదా. అట్లాంటి పరిస్థితి ఉందంటారా ఇప్పుడు? అలా కాదండి, ఎవడైనా ఉద్యోగం చేసేవాడు వాడు వృత్తి ధర్మాన్ని కట్టుబడాలి. ఐఏఎస్ ఐపీఎస్లు అనేవాళ్ళు వాళ్ళు ప్రజలు ఇచ్చే జీతంతో బతుకుతున్నారు, రాజకీయ నాయకులు ఇచ్చే జీతంతో బతకరు. అదే సమయంలో నేనేమంటానంటే ఖచ్చితంగా ఇందులో పోలీసు వ్యవస్థ మరింత క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉందనేది అందరూ ఆశిస్తుంటాం, అందులో సందేహం లేదు. రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళు మేము కూడా ఆశిస్తాం. ప్రతి సందర్భంలోనూ మేము వాళ్ళు ఎవరిని కూడా మానిటరింగ్ చెయ్యం. ఎందుకు చేయమంటే స్వేచ్ఛ వదులుతాం. మీరు చూడండి, ప్రజల అభిష్టాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఓడించింది దేనికంటే ఆయన చేసిన అరాచకాన్ని. ఆ అరాచకంలో భాగంగా అమరావతి రైతుల వాళ్ళ గర్భాల పైన కాకీల పదకట్టన కావచ్చు, లేకపోతే అమరావతిని అభివృద్ధిని ఆటంకం కలిగించడం కావచ్చు, అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ కి స్థలం ఇవ్వకపోవడం కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ ని మరి ఆ స్థలాన్ని కొట్టేయాలని కోరుకోవడం కావచ్చు. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఇలాంటి ప్రభుత్వం ఉండకూడదు అనేది ప్రజలు డిసైడ్ అయ్యారు, అందులో సందేహం లేదు. ఇంకా కొద్దిమంది ఎమోషనల్, మేము క్రిస్టియన్ అని లేకపోతే మేము ముస్లింకి అనుకూలం అని ఇట్లా రకరకాల వాదాలతో ఆయనకు ఓట్లేస్తున్నారు. పోనీ ఆయన సామాజిక వర్గంలో వాళ్ళు మావాడు ఒక్కడే కదా ఉండేది, ఆ సామాజిక వర్గాన్ని మేము బతికించుకోవాలి కదా అనే ఒక భ్రమలో వాళ్ళందరూ కూడా కొద్దిమంది ఓటేశారు. ఆ ఓట్లే 39% ఓట్లు. ఇది చాలా ప్రజాస్వామ్యానికి. కానీ ఇప్పుడు తెలుసుకున్నట్టున్నారు కదా సార్, ఉన్న 11 మంది కూడా ఇప్పుడు అసెంబ్లీకి రావట్లేరావు గారు. చెప్పండి సార్. సార్ ఇప్పుడు దీంట్లో అంటే అప్పటి మాజీ మంత్రి నారాయణ స్వామి గారి పాత్ర గురించి ఎందుకు రావట్లేదు? అంటే ఆయనకు తెలియకుండానే ఇవన్నీ జరిగిపోయాయి అంటారా? మరి ఆయన ఒకసారి ఎంక్వైరీకి ఆయన మాట్లాడారా, ఆ తర్వాత పక్కకి వెళ్ళిపోయారు అంటే ఏంటి? దానికి సంబంధించి ఎట్లా ఉండబోతోంది అంటారు? ఆయనను మళ్ళీ పిలిచే అవకాశం ఉందా, లేదా ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా? ఎట్లా ఉంటుంది? ఆయనకు తెలియకుండానైతే జరగదు కదా. ఇప్పుడు ఆనాడు సిట్టు విచారణలో నారాయణ స్వామి గారు చెప్పింది ఏంటంటే, నేను వాళ్ళు పెట్టమంటే పెట్టాను సంతకం, నాకేం తెలియదు, నా విషయాలు ఏమి తెలియదు, నేనేమి లబ్ధిదారుని కాదు అని చెప్పాడు. కానీ తెలిసినా తెలియకపోయినా, లబ్ధిదారుడైనా కాకపోయినా ఆయన మీద కూడా బాధ్యత ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంతే కదా. క్రిమినల్ కాన్స్పిరసీలో ఆయన కూడా భాగస్వామి. ఎవరో చెప్పారు కాబట్టి నేను సంతకం పెట్టా అంటే కుదరదు, చట్టం అంగీకరించదు. కాబట్టి డెఫినెట్ గా నారాయణ స్వామిని అడుగుతారు, అలాగనే తాడేపల్లి ప్యాలెస్ ని టచ్ చేస్తారు, ఇంకా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను కూడా వదులుతారని అనుకోను. ఎందుకంటే వాళ్ళ నుంచి మరింత సమాచారం రావాల్సిన అవసరం ఉంది. ఇది మామూలుగా ఎవరికోళ్ళు తీసింది కాదండి. ఈయన సాయిరెడ్డి పరిస్థితి నుంచి వచ్చింది. విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఏంది? విజయసాయి రెడ్డి గారు ఎందుకంటే వారి హైదరాబాద్ లో వారి నివాసంలో, తర్వాత గుంటూరులో వారి నివాసంలోనే కదా మీటింగ్లు, కిట్టి పార్టీలు జరిగాయండి. ఈరోజు అసలు ప్రాథమికంగా శంకుస్థాపన జరిగింది అక్కడే, ఆయన ఇంట్లోనే కదా విజయసాయి రెడ్డి. కాబట్టి విజయసాయి రెడ్డి మా సమక్షంలో జరిగిందని ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు. ఆయన పాపం కాకినాడ గొడవ జరుగుతున్న పోర్టు గొడవ దగ్గర ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే,
కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చాలా చేశాడు. ఈ మద్యం కేసులో ఆయనదే పాత్ర అన్న తర్వాతే కదా ఈ యొక్క కథ అంతా ముందుకు కానీ నడిచింది. ఆయన అక్కడి వరకే ఆగుతున్నారు, ఆ పైకి వెళ్ళట్లే. నేను మొత్తం బయట పెట్టారంటే కొంపలు మునిగిపోతాయని చెప్తున్నాడు కానీ అవి బయట పెడతలా. ఉమ్. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఇంట్లో కూర్చున్నటువంటి ఆ చర్చల్లో ఆయన కూడా భాగస్వామి. సరే, ఇప్పుడు బయట పెట్టట్లేదు అని అంటే రాజకేశ్వర రెడ్డి గతంలో చెప్పారు కదా, నేను అంతిమ లబ్ధిదారు ఎవరో చెప్తే అదే నాకు అంతిమ రోజు, అదే నాకు చివరి రోజు అని ఆయన క్లియర్ గా చెప్పారు కదా. ఇక్కడ ఒకటండి, మనం అనేక కేసుల్లో చూసాము. వివేకానంద మర్డర్ కేసులో చూస్తున్నాము, అలానే పరిటాల రవి మర్డర్ కేసులో చూసాము. ఏ విధంగా సాక్షులు చనిపోయారో, చివరికి ముద్దాయిలు కూడా ఏ విధంగా చనిపోయారో చూసాం. కాబట్టి ఇంత పెద్ద కుంభకోణం, కొంతమంది వ్యక్తుల యొక్క చరిత్రలను మార్చేసే కుంభకోణం. ఉమ్. కాబట్టి డెఫినెట్ గా అన్ని ప్రయత్నాలు జరుగుతాయి. డెఫినెట్ గా ఎవరు బహిర్గతమై బయటకు వచ్చినా గాని అలాంటి సంఘటనలు జరగడానికి అవకాశాలు ఉన్నటువంటి కేసు ఇది. ఉమ్. ఈ రోజున విజయసాయి రెడ్డి కూడా నా పాత్ర లేదు అని నేను అంతెందుకు, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి దాంట్లో కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారు కదా సార్, చాలా మంది పోతున్నారు కదా. అవును, అనుమానాస్పదలో మృతి చెందుతున్నారు, జరిగాయి, అనుమానం వ్యక్తపరుస్తున్నారు. మరి యువకుడుగా ఉన్న డాక్టర్ కూడా చనిపోయాడు కదా. అవును. కాబట్టి ఇక్కడ ఒకటి చాలా స్పష్టమండి, ఈ కేసులో విజయసాయి రెడ్డి ఇంట్లో ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా సమావేశం జరిగిందో దాంట్లో పాల్గొన్న వాళ్ళు, తర్వాత పాలసీలో భాగస్వాములైన వాళ్ళు, ఈ యొక్క వివిధ రకాలుగా మనీ ట్రయల్ చేసిన వాళ్ళు, రవాణా కాంట్రాక్టులు తీసుకున్న వాళ్ళు, లేకపోతే న్యూ కొత్త సంస్థలకి మందు మద్యం సరఫరా చేయడానికి ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ దగ్గర బ్యాక్లాగుల కింద సొమ్ము వసూలు చేసిన వాళ్ళు అనేక మంది, మొత్తం అలానే ఎన్నికల్లో ఆ సొమ్ముని సద్వినియోగం చేసిన వాళ్ళు, లేకుంటే విదేశాలకు హవాలా ద్వారా తరలించిన వాళ్ళు, మనీ లాండరింగ్ ద్వారా తరలించిన వాళ్ళు, బంగారం కొన్న వాళ్ళు, సినిమాలు తీసిన వాళ్ళు, చివరికి ఎన్నికల్లో వైనాట్ 175కి ఈ సొమ్మును ఖర్చు చేసిన వాళ్ళు, వీళ్ళంతా కూడా దీంట్లో ముద్దాయిలుగా ఉంటారు. ఎవరు మినహాయింపు ఉండటానికి అవకాశం లేదు. వాళ్ళ తలరాత బాగోకపోతే ఎవరైనా కానీ అప్రూవర్ గా మారితే కొద్దిగా విచారణ సంస్థలు అప్రూవర్ గా నేను మారుతానన్నా కానీ కోర్టు తీసుకోవట్లేదు కదా సార్, నిజమేనా? అంటే అప్పుడు ఏమైందంటే అండి, దాంట్లో చట్ట ప్రకారంగా అప్రూవరుగా ఈయన ప్లస్ మరొకరు ఇద్దరు కూడా మేము అప్రూవర్ గా మారతామని కోర్టులో వేశారు. వేస్తే దాంట్లో చట్టంలో ఏం చెప్తుందంటే వీళ్ళు బెయిల్ మీదన్నా ఉండాలి, జైల్లోనే ఉండాలి. ఓకే, ఈ రెండు లేవు కాబట్టి ఆ యొక్క మీరు అప్రూవర్ గా మారతామనే ఆ పిటిషన్ ని మేము విచారించలేము అని చెప్పేసి పిటిషన్ ని తిరస్కరించింది. ఓకే. కాబట్టి ఆ లీగల్ టెక్నికాలిటీస్ మీద రిజెక్ట్ చేసింది. ఆల్రెడీ వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే వాసుదేవరెడ్డి అలానే మరొక అతను ఇచ్చినటువంటి కొన్ని ప్రాథమిక ప్రాథమికంగా అప్రూవర్ అయ్యి ఇచ్చిన సమాచారం కూడా ఈ కేసు విచారణలో సహకరించిందని మనం స్పష్టంగా ఒక్కసారి మళ్ళీ ఇదేమైనప్పుడు కూడాను ఈడీ సెట్టు కొంత జాప్యం జరుగుద్ది, కానీ అయినప్పుడు కూడాను అంతిమ దోపిడీదారుడి దగ్గరికి వెళ్ళుద్ది, వీళ్ళందరినీ విచారిస్తుంది. విచారించిన తర్వాత టెక్నికల్ గా ఈ ప్రభుత్వం దగ్గర ఏముందంటే చట్టబద్ధతగా వెళ్ళాలి, ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఎలాగ వేధించారో ఆ విధంగా వేధించకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి దృఢమైన నిశ్చయంగా ఉంది. రైట్ సార్, వస్తాను ఒక్కసారి. కాబట్టి ఆ నిశ్చయం వల్ల కొంత జాప్యం జరుగుతుంది. రైట్. జ్యోత్స్న గారు, ఇప్పుడు మనం వివేకానంద రెడ్డి గారి కేసు చూసాం, ఇందాక పరిటాల గారి కేసు గురించి కూడా ప్రస్తావించారు. మరి దీంట్లో కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, కీలకమైనటువంటి అంతిమ దోపిడీదారు ఉన్నారు కాబట్టి మరి వీళ్ళకు ప్రొటెక్షన్ ఎట్లా ఉంటుంది? పవన్ గారు ఇప్పుడు సాక్షులకు నాకు అర్థమైంది. నేను ఏమంటానంటే ఖచ్చితంగా
నేను ఇందాక చెప్పిన మాట అదే, మా ప్రభుత్వం చట్టబద్ధంగా పనిచేస్తుంది అని ఎందుకు చెప్తున్నానంటే, వ్యవస్థల్ని కూల్చడానికి మేము లేవండి, వ్యవస్థల్ని నిలబెట్టడానికి మేము ఉన్నాం. సో ఇవాల్టి రోజున సాక్షుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీదే ఉంది. ఎక్కడా కూడా మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీదే ఉంది. తప్పు చేసిన వాడిని శిక్షించాల్సినటువంటి బాధ్యత మా మీదే ఉంది. సో మేము చాలా ప్రయారిటైజ్డ్ గా, చాలా ఏమంటారంటే స్ట్రాటజికల్ గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదే చేస్తున్నాం ఇవాళ. సరే, ఇవాళ ఇంకో విషయం చెప్తాను పవన్ గారు. ఇవన్నీ అంటే అప్పుడు చేసినటువంటి దుర్మార్గాలు, అప్పుడు చేసినటువంటి స్కాములు, అప్పుడు చేసినటువంటి దోపిడీలు, అప్పుడు చేసినటువంటి దాడులు, అప్పుడు చేసినటువంటి హత్యలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వాళ్ళు ఏదో అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే రకమైనటువంటి ఒక మెంటాలిటీలో, అదే రకమైనటువంటి ఒక ధోరణిలో వాళ్ళు వెళ్తున్నారు. ఇవాళ కూడా పవన్ గారు ఆ రోజున హత్య చేసినటువంటి అనంతబాబుని సమర్థించాడు. ఈ రోజు కూడా యాక్సిడెంట్ చేసి ఒక మనిషిని చంపేసినటువంటి సీదిరప్పలరాజు తనయుణ్ణి, సీదిరప్పలరాజుని సమర్థిస్తున్నాడు. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్. జగన్మోహన్ రెడ్డిలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. జగన్మోహన్ రెడ్డి క్లారిటీతో ఉన్నాడు, నేను ఇలానే ఉంటాను, నేను ఒక క్రిమినల్స్ కే సపోర్ట్ చేస్తుంటాను. ఇందాక విల్సన్ గారు అన్నట్టుగా ప్రజలు ఇవాళ రోజున ఇంకా కొంచెం జాగరూకులు కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పార్టీలకు కానీ, ఇలాంటి మనుషులకు కానీ తావు ఉండకూడదనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, అలానే మేము విచ్చలవిడిగా ఇవాళ రోజున వ్యవస్థలను నాశనం చేసేసి, వ్యవస్థలను ఇచ్చేసేసి ఉండేటువంటి ఒక అధికారం మాకు లేదు. మేము అధికారంలో ఉన్నా ఆ అధికారం మాకు ఉండదు. సో వీ హ్యావ్ టు గో బై ది రూల్ బుక్, వీ హ్యావ్ టు గో బై ది లా. నాకు ఇష్టం లేదనో, లేకపోతే నాకు కోపం ఉందనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టారనో, లేకపోతే ఇంకోటో అని చెప్పి ఎవరి మీద కూడా మేము వెండేటా పాలిటిక్స్ అంటే రివెంజ్ పాలిటిక్స్ చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు పవన్ గారు. కాకపోతే రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి వాళ్ళని, మహిళల మీద అనుచితంగా ప్రవర్తించినటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. రైట్, ఓకే. సరే, ఇవాళ మనం ఇంత మాట్లాడుతుంటే ఇంకా కూడా కొన్ని కంప్లైంట్స్ నాకు కూడా ఉన్నాయి పవన్ గారు. ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే అమరావతి రైతుల మీద దాష్టీకాలు చేసినటువంటి వ్యక్తులు ఇంకా స్కాట్ ఫ్రీ తిరుగుతున్నారు. వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి చాలా చాలా సున్నితమైనటువంటి అంశాల మీద కూడా ప్రభుత్వం చాలా నిశితంగా గమనిస్తోంది. ప్రభుత్వం నుంచి కూడా దానికి సంబంధించినటువంటి యాక్షన్ ఉంటుంది. మీరన్నట్టుగా అంతిమ లబ్ధిదారుడు ఎవరనేటువంటిది అందరికీ తెలుసు. ఆ సోర్స్ ఎక్కడుందో అందరికీ తెలుసు, రూట్ కాజ్ ఎవరో అందరికీ తెలుసండి. ఈవెన్ వివేకానంద రెడ్డి గారి హత్యకి అసలైనటువంటి సూత్రధారు ఎవరో కూడా అందరికీ తెలుసు. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. పవన్ గారు, రైట్ మేడం, ఒక్కసారి మాట్లాడతాను. విల్సన్ గారు సార్ మాట్లాడండి సార్. ఎస్ సార్. ఇప్పుడు ఇందాక ఏదైతే మనం అనుకున్నాం, ప్రజల్ని అభివృద్ధి చేయడం అనేది ఒక మార్గం. అవును. చట్ట ప్రకారంగా ఎలా శిక్షించాలో పోలీసు అధికారులు సంపూర్ణ సాక్ష్యాధారాలని సేకరించడం వాళ్ళ జాబ్ చార్ట్. మన జాబ్ చార్ట్ ఏంటంటే మీడియా కావచ్చు, పొలిటికల్ గా ఉన్న మాకు రాజకీయ కార్యకర్తలు కావచ్చు, ప్రజలకి నెక్స్ట్ జనరేషన్ కి ఏమి ఇవ్వాలా, ఎలాంటి నాయకత్వం ఇవ్వాలని దగ్గర ఒక క్లారిటీ ఉండాలి. చట్టంలో లొసుగుల్ని అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా ఇలాంటి మానసిక స్థితి ఉన్న వాళ్ళు, క్రిమినాలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బయటపడాలని చూస్తుంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక కీలకమైన విషయం ఏంటంటే, మనం వ్యవస్థల్ని కాపాడుకుంటూనే జనరేషన్స్ కాపాడుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన హయాంలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. అదేదో కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు తప్ప ఉద్యోగాలు పెంచాల. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి అమరావతి నగర నిర్మాణం చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం 45 సంస్థలు ఇక్కడ మంజూరు చేసి 15 సంస్థలు నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించారు. ఈ రోజు కూడా రైల్వే వ్యవస్థ సంబంధించి కూడా నిన్న అధికార యంత్రాంగం, రాజకీయ యంత్రాంగం కలిసి కూడా ఒక స్పష్టమైన విధానాన్ని కూడా ప్రకటించారు. అంటే కొత్త రైళ్లు కావచ్చు, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల అభివృద్ధి కార్యక్రమాల వైపు ప్రభుత్వం శరవేగంతో ముందుకెళ్తుంది. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా ప్రజల అవేర్నెస్ కావాలి. ఇంకా రాజకీయ కార్యకర్తలు ఇంకా మరింత రాడు తేలాలి. ఇప్పుడు చూడండి, అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ముద్ద అనేది ప్రజలకు అర్థమవుతాము, ఎక్స్పోజ్ అవుతాము.
కాబట్టి ఇప్పుడు పులివెందుల్లో ఆయన గెలిచాడు. పులివెందుల్లో వైనాట్ పులివెందుల అని మేము నినాదం కూడా ఇచ్చాం గతంలో. అందులో భాగంగానే మండల స్థాయిలో ఆయన ఓడిపోయినారు. రేపొద్దున నియోజకవర్గ స్థాయిలో కూడా ఓటమి అనేది అనివార్యం. పులివెందుల ప్రజలు కూడా తమ ఊరికి చెడ్డ పేరు తెచ్చే వ్యక్తిని ఎట్ట తీసుకొస్తారు ఎమ్మెల్యేగా? ఇప్పుడు వాళ్ళ సమస్యలు మాట్లాడడానికి ఈయన అసెంబ్లీకి రావడం. అవును. మరి ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేకి ఇంపోజ్ చేసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం? పులివెందుల ప్రజలకు ఏం ఉపయోగం? కాబట్టి ఇక్కడ మనం అందరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థ ఉండాలి. అలా వ్యవస్థ ఉండి అలాంటి నాయకులు ఉంటే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొచ్చు, తప్పులేదు. వాళ్ళ పార్టీలు కూడా ఎవరో ఒకరిద్దరు మంచోళ్ళు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు, అందులో సందేహం లేదు. కానీ ఇక్కడ మొత్తం ఓవరాల్ గా చూసుకున్నప్పుడు సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేరు. పార్లమెంట్ లో చట్టం చేసిన అమరావతి మీద మావిగన్ అన్నాడంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి, ఎంత అరాచక స్వభావం ఉండాలి. అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని ప్రతిఫలిస్తాయి. మరి ఎంత పిచ్చితనం ఉండాలి, విల్సన్ గారు ఎంత పిచ్చితనం ఉండాలన్నారు సార్ మీరు. పోనీ ఎంత పిచ్చితనం అంటే అసలు ఈ మ్యాడ్నెస్ కి పరాకాష్ఠ ఎక్కడ దాకా అర్థం కాదు. అసలు ఎలా సాధ్యం అవుతుంది? ఇందాక మేడం అన్నట్టు సిదిరప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఎలా చేశాడు, ఉద్దేశపూర్వకంగా చేశాడా లేకపోతే అనుకోకుండా జరిగింది అనేది పోలీసులు డిసైడ్ చేయాలా? చిన్న యాక్సిడెంట్ అంటే ఒక ప్రాణం అనేదాన్ని ప్రాణం తీసేయడం అనేది, మనం ఇళ్లలో మంచాల్లో ఉండే నల్లిని చంపిన సులభంగా మనుషులు చంపేస్తారండి. ఆయన వెహికల్ కింద కూడా ఒక మనిషి చచ్చిపోయాడు కదా. ఆ విధంగా అన్ని చావులు జరుగుతూ ఉన్నప్పుడు ఒక మనిషి ప్రాణం పట్ల లెక్కలేకపోవడం ఏంటంటే, సుబ్రహ్మణ్యం ఎంత గుండె ధైర్యం ఉంటే డోర్ డెలివరీ చేస్తాడు హత్య చేసి, అలాంటి వాడిని నడి రోడ్లో పెట్టుకొని ఉరి తీయాలని చెప్పాల్సిన వ్యక్తి అలాంటి వ్యక్తికి స్వాగతారణాలు పలికే రీతిలో మాట్లాడడం. ఆయన పక్కన వేసుకొని తిరిగారు కదా సార్, బస్సులో కావచ్చు, ఎన్నికల ప్రచారంలో కావచ్చు. అదేనండి దారుణం. ఇప్పుడు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆటవిక మనస్తత్వ నిదర్శనం. ఇప్పుడు అలాంటి వ్యక్తిని మళ్ళా పోలీసులు ఆయనకు ఆహ్వానం పలకడం, పోలీసు వ్యవస్థ కూడా ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒక క్రిమినల్ స్పష్టంగా మర్డర్ చేశాడన్న సంగతి ఆయన ఒప్పుకున్న పరిస్థితుంది. ఇలాంటి పరిస్థితులు వ్యక్తులకి ఒక రాజకీయ పార్టీ ఎలా సపోర్ట్ చేస్తుంది? ఎన్నికల వ్యవస్థ కూడా నేనేమంటానంటే ఎన్నికల వ్యవస్థ కూడా క్రియాశీలంగా వ్యవహరించాలి, మరింత క్రియాశీలంగా వ్యవహరించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని బతికించేది ఎన్నికల వ్యవస్థ అనుకున్నప్పుడు ఆ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ఇటువంటి నాయకత్వం ప్రజలకు కంటకులుగా ఉన్నప్పుడు ఎన్నికల వ్యవస్థ కూడా క్రియాశీలంగా ఉండాలి. వాళ్ళు క్రియాశీలంగా ఉండకపోతే ఉపయోగం ఏంటి? నెక్స్ట్ మనకు వచ్చిన స్వతంత్రం ఎవరి కోసం వచ్చింది? అరాచకవాదుల కోసం వచ్చిందా? మొన్న చావు కన్నులొట్టపోయినట్టుగా మనం గెలిచినాం కదా. అంటే అది ప్రజలు ఎందుకు గెలిపించారంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని గెలిపించారు. మన ప్రతిభ కంటే కూడా జగన్ వ్యతిరేకంగా పడ్డ ఓట్ బ్యాంక్. జగన్ వ్యతిరేకంగా పడితే ఇంకా కొడాలని బయట ఎందుకున్నాడు, లేకపోతే జోగి రమేష్ బయట ఎందుకున్నాడు, రోజు ఎందుకు బయట ఉంది, పేరు బయట ప్రజలు అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే భాష ప్రజాస్వామ్యం అవహేళన చేసేటట్టుగా, మనస్తత్వాన్ని అవహేళన చేసేటట్టుగా. మరి ఈ రోజు రావణ్ లాంటి వాళ్ళని లేకపోతే ఇలాంటి వాళ్ళని ఇంకా ఆయన బ్యాకింగ్ ఉన్నారంటే ఎంత దిగజారుడు మనస్తత్వం అది. ఎంత ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ మీద ఆ వ్యాఖ్యలు చేస్తాడు రావణం. ఎక్కడి నుంచి డబ్బు కోసం ఎక్కడ దాకా దిగజారుతారు. ఇదంతా కాదు, ప్రతి ఒక్కరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయంలో పడ్డాము. యూట్యూబ్ ఛానల్ కూడా మీరు డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇటువంటి వెధవల్ని ప్రోత్సహించే కార్యక్రమం మీరు చేస్తే మరి రాబోయే రోజుల్లో మీరందరూ కలిసి మన ప్రజాస్వామ్యం మన పతనం చేసుకున్నట్టు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి విషయాలు ఈడీ అయితే ఎంక్వైరీలో తెలుస్తా ఉన్నాయి. సో దీంట్లో మనీ లాండరింగ్, ఇక్కడ నుంచి వివిధ దేశాలకు కూడా డబ్బు వెళ్ళడం, తర్వాత ఇందులో వచ్చినటువంటి డబ్బుతో ఈ గోల్డ్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా కొనడం, ఇట్లాంటివన్నీ జరిగాయి. అవన్నీ బిల్లులతో పాటు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితులు. సరే సుబ్బారావు గారు చెప్పండి. రైట్, ఏంటి సార్ నెక్స్ట్ ఏం జరగబోతోంది? సో దీంట్లో మళ్ళీ ఎంక్వైరీస్ ఇంకా ఎవరెవరిని పిలిచే అవకాశం ఉంది? ఇప్పుడు ఒకటండి, ఇంకా చాలా మంది అసలు ఆనాటి ముఖ్యమంత్రి గారి కుడి ఎడమలు, ఆర్థిక రాజకీయ సలహాదారుడు, రెండవ కేసుల్లో కూడా ఆయనతో పాటుగా ఆయన రెండవ ముద్దాయిగా ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి, అలానే ఆనాటి మంత్రి, వీళ్ళను కూడా విచారించవలసిన అవసరం అయితే స్పష్టంగా దీంట్లో కనపడుతుంది. సార్ ఇప్పుడు ఇందాక జ్యోత్స్న గారు చెప్పినట్టుగా ఈ దీంట్లో ఇంతమంది 30,000 మంది చనిపోయారు, తర్వాత ఇట్లాంటివి ఇప్పటికీ ఇంకా డయాలసిస్లు ఇవన్నీ చేసుకుంటున్నారు, ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అసలు ఏంటి అసలు? ఒకటండి, ఇప్పటికే దాదాపుగా 441 కోట్ల రూపాయలు అటాచ్ చేశారు. ఇంకా చాలా కోట్లాది రూపాయలు అటాచ్ చేయబోతూ ఉన్నారు.
ఎప్పుడైతే ఈ కేసుల్లో నిర్ధారణ అయిందో అది వాళ్ళ సొమ్ము కాదు, ఇది అక్రమ సొమ్ము అని నిర్ధారణ అయిందో ఆ సొమ్ము అంతా కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది, కేంద్ర ప్రభుత్వానికి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఆ సొమ్ముని ఎవరైతే ఈ బాధితులు 30,000 మంది చనిపోయిన కుటుంబాలు, అలానే తర్వాత వివిధ వ్యాధులతో అనుభవిస్తున్నటువంటి తీవ్ర బాధలు అనుభవిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ సొమ్ముని ఇచ్చే పరిస్థితిలో ఉండవలసిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంది. అంటే అట్లాంటి జరిగిన సందర్భాలు ఉన్నాయా సార్ ఎక్కడైనా దేశంలో? అసలు ఇటువంటి సంఘటనలు జరిగినాయి లేవు కదా. అవును ఇటువంటి సంఘటనలు జరిగిందా లేదా చెప్పొచ్చు. అవును. ఇంత దారుణమైనటువంటి అవినీతి అక్రమాలు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకొని అక్రమ లబ్ధి పొంది ఎన్నికల్లో ఖర్చు పెట్టి వైనాట్ 175 అన్నటువంటి సంఘటనలో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరగల. అవును. ఇదే ప్రారంభం కాబట్టి దీంట్లో వచ్చేవన్నీ కూడా మనకు కొత్తగానే ఉంటాయి. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ డేటాని బహిర్గతం చేయవలసిన అవసరం ఉంది. ఎవరు ఎప్పుడు ఏ వయసులో ఉన్న వాళ్ళు చనిపోయారు, ఇప్పుడు ఎవరెవరు ఆ యొక్క నకిలీ మద్యాన్ని వాళ్ళు అమ్మించిన మద్యాన్ని తాగి అనారోగ్యానికి గురై కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వివిధ రోగాలతో ఎవరున్నారో చూడవలసినటువంటి ఆ లిస్టు బహిర్గతం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు తెలియాలి వాస్తవాలు. ప్రజల ప్రాణాలతో, ప్రజల యొక్క జీవితాలతో, ప్రజల యొక్క కుటుంబాలతో ఆటలాడుకొని 70 లక్ష్యం గెలిపే లక్ష్యం అనే లక్ష్యంతో పనిచేసిన వాళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులుగా పనికిరారు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో రావాలి. ఆ దిశలో ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి. బాధిత కుటుంబాలకు కూడా ఏ విధంగా సాయం చేయాలో కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు ఏదైతే సొమ్ము అటాచ్ చేశారో అవి ఆదాయాలకు మించినటువంటి ఆస్తులు. మరొక వైపున ఈడీతో పాటుగా ఏసీబీ లాంటి సంస్థలు కూడా ఆదాయానికి మించి ఆస్తులు ఏమేమి ఉన్నాయి ఈ వీళ్లలో అని ఆ దిశలో కూడా విచారణ జరిపి ఆదాయానికి మించిన ఆస్తులను స్వాధీనం చేసుకొని వాటిని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బాధిత కుటుంబాలు ఇవ్వడానికి డైరెక్ట్ గా అవకాశాలు ఏర్పడతాయి. రైట్. జ్యోత్స్న గారు. పవన్ గారు, సరే మనం ఎంత మాట్లాడుకున్నా జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద ఒక బుక్ రాసేయచ్చు అనే ఒక కేస్ స్టడీ మనం ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. యూకేలో కొన్ని యూనివర్సిటీల్లో కూడా ఈ కేసులకు సంబంధించి ఏదో జరిగింది తీసి ఇట్లాంటివన్నీ కూడా వచ్చాయి కదా వార్తలు. పవన్ గారు ఇప్పుడు లేదు అసలే బాధలో ఉన్నాడు పాపం అన్నయ్య. ఇంకా మీరు ఇంకెక్కువ బాధ పెట్టకండి. ఎందుకనంటే ఆల్రెడీ అధికారం పోయింది, ప్రతిపక్ష హోదా లేదు, పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఎవడో ఒకడు ఆ పార్టీ వాడు ఏదో ఒక తప్పు చేస్తున్నాడు, ఆ తప్పుని సమర్థించలేక అన్నే ప్రాబ్లము. ఎన్ని బాధలు పడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి కష్టం పగోడికి కూడా రావద్దని చెప్పి మీరు కూడా కోరుకోవాలి పవన్ గారు. అంత బాధపడుతున్నాడు ఇవాళ రోజున. ఏం చేస్తాడు? సరే ఇప్పుడు స్క్రిప్ట్ సరిగ్గా రాసిచ్చే ఒక ఇది కూడా లేదు అక్కడ, తెలుసా మీకు? స్క్రిప్ట్ కూడా ఎవరికి సరిగ్గా రాసివ్వడు. జగన్మోహన్ రెడ్డిని మొత్తానికి సర్వనాశనం దుంపనాశనం చేద్దామని డిసైడ్ అయిపోయారు వాడు. లేకపోతే ఆల్రెడీ చట్టబద్ధత ఉన్నటువంటి దాన్ని, రాష్ట్రపతి ముద్రేసినటువంటి రాజధానిని కూడా నేను మార్చేస్తా, నేను వస్తే మావిగానంటే అసలు పిచ్చి ఎంత పరాకాష్ఠకు చేరిందో అర్థమవుతుందా మీకు? నేను పద్ధతిగా చెప్పాను, ఇది వరకు కూడా చెప్పాను పవన్ గారు, చాలా పద్ధతిగా చెప్పాను. వెళ్ళినప్పుడు కరెక్ట్ గా ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కరెక్ట్ గా మనం అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం చెప్పి కరెక్ట్ గా మనం మెడికేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మెడికేషన్ ని స్కిప్ చేసినా, మెడికేషన్ ని తీసుకోకపోయినా ఇలాంటి పరిస్థితులే తగలడతాయి. ఎవరికి మెడికేషన్ అర్థం అవట్లే. అయ్యో ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తున్నాను పవన్ గారు. ఆయన వెళ్ళి అక్కడ లండన్కి వెళ్ళి మందులు తెచ్చుకుంటాడు అని అందరూ అంటారు. సో నేను ఒక లైటర్ నోట్ లో ఏమంటున్నానంటే అది ఆ మందులు ఏమో కరెక్ట్ గా తెచ్చుకోవచ్చు కదా. ఎందుకు రాష్ట్ర ప్రజలకి బాధ? ఎందుకు రాష్ట్ర ప్రజలకి బాధ? ఈ కేసుకి సంబంధించి లిక్కర్ ఫైనల్ గా ఒక 1 minute లో ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి.
నేను ఒకటే చెప్తున్నానండి, ఎవరైతే ఇందులో అంతిమ లబ్ధిదారుడు ఉన్నాడో ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అనేటువంటి సరైన దిశలో సాగుతోంది. ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో, ఎవరైతే దీని నుంచి లబ్ధి పొందారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబడుతుంది. రైట్, ఓకే, రైట్. విల్సన్ గారు కంక్లూడ్ చేయండి సార్ ఫైనల్ గా. 30,000 మంది మరణానికి కారణమైన వ్యక్తి పైన మర్డర్ కేసు పెట్టారు. ఇంకా సుబ్బారావు గారు నాకు తెలిసి ఇంకా ఎక్కువ బాగా చెప్పగలరు. ఎందుకంటే ఈ నకిలీ మద్యం తయారు చేయించింది లేదా ప్రత్యక్షంగానో పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు కదా. దీనికి డాక్యుమెంటేషన్ పెద్దగా అవసరం లేదు కదా, ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది కదా. ఆ చీప్ లిక్కర్ తయారు చేయడానికి కారణం ఆ కంపెనీలు ఎంత ఇన్ఫ్లూయెన్స్ చేశారో తెలుసు కదా. అంటే ఈ కంకాళాలు బయట దూగితే నిజాలు చెప్తాయి. అదే విధంగా ఏ వయసు వాళ్ళు చనిపోయారో కూడా చెప్తాయి. ఖచ్చితంగా 30-35 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా చనిపోయారు. అంటే దారుణం ఏంటి అంటే ఇలా కూడా చేస్తారా రాజకీయవేత్తలు? అంటే ప్రజల ప్రాణాలు కూడా హరిస్తారా? మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు, ప్రతి దగ్గర ప్యాలెస్లు. నేనేమంటారంటే మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ ఇంకా మరింత క్రియాశీలంగా పనిచేయాలి. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే కాదు, ముందు పబ్లిక్ లో భాగం, ఫస్ట్ నేషన్ తర్వాతనే పార్టీ. కాబట్టి నేను ఒక పబ్లిక్ లో భాగంగా నేను ఏం కోరుతున్నానంటే మరింత వ్యవస్థని క్రియాశీలంగా మీరు పనిచేయించాలి. న్యాయ వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కావచ్చు, స్పష్టంగా కనబడుతుంది. క్రైమ్ చేస్తున్న తెలుస్తుంది కదా. ఇంకా బయట ఎందుకు తిప్పుతున్నది, న్యాయస్థానం ఎందుకు తిప్పుతుంది, లేదా పోలీసులు తిప్పుతున్నారు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పోలీసు వ్యవస్థ ఎండగడ ఆత్మపరిశీలన చేసుకోవాలి. లేదు మీ మీద ఎవరైనా ప్రజలు బిల్డప్ చేస్తే రిజైన్ చేసి బయటికి రండి, ఇంకో పని చేసుకు బతకండి, లేకపోతే ఇంకొక షాప్ పెట్టుకోండి, లేదా వ్యాపారం చేసుకోండి. ఎవరు మీ మీద ప్రెజర్ చేస్తున్నారు బయట చెప్పండి. ఏమీ చెప్పకుండా ఇష్యూ చేయకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఇంకా వివరాలు బయటకు వస్తాయి. ఎంతకాలం వస్తాయి? ఇది కూడా ప్రజల్లో ఒక అసహనం వస్తుంది. అంటే ఇది మాకు నెగిటివ్ కూడా అవుతుంది. రేపొద్దున ఏదైనా కొన్ని శక్తులు బయటకు వస్తే అది మాకు నష్టంగా కలిగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడా లేదనేది సెకండరీ. అసలు ఆయన జీవిత కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి కాడు, మీరు రాసి పెట్టుకోండి, అందులో సందేహం లేదు. కానీ వ్యవస్థలో పోలీసు వ్యవస్థ మేడం చెప్పినట్టు వ్యవస్థను కాపాడుకోవాలి. వ్యవస్థను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు గారు సహనం సంయమనం పాటిస్తున్నాడు. అంటే సహనం సంయమనానికి కూడా ఒక డెడ్ లైన్ ఉంటుంది, ఒక బారికేడ్ ఉంటుంది. వీటన్నిటి కూడా మనం పరిగణలో తీసుకొని నెక్స్ట్ జనరేషన్ పికప్ చేయాలి, నెక్స్ట్ జనరేషన్ కాపాడుకోవాలి. రాజకీయాలంటే ఈ రోజు మనం బతకడం కాదు. రైట్ సార్, ఓకే. అనుకుంటే మనం ఇంత పెద్ద వ్యవస్థ నిర్మాణం చేసుకునే వాళ్ళం కాదు, ఇన్ని ఫ్లైట్లు కనుక్కునే వాళ్ళం కాదు, లేకపోతే రకరకాలుగా ఆధునిక సౌకర్యాలు మనం కల్పించుకునే వాళ్ళం కాదు. నెక్స్ట్ జనరేషన్ కోసం కాపాడుకుంటున్నాం. ఆ కాపాడుకునే క్రమంలో రాజకీయ వ్యవస్థ కూడా పటిష్టంగా ఉండాలి. ఆ పటిష్టంగా లేకపోతే ఏమవుతుందంటే అధికార యంత్రాంగం చెలరేగిపోతుంది, అవినీతికి వాళ్ళు అలవాలం అయిపోతారు. సుబ్బారావు గారు 30 seconds కంక్లూడ్ చేయండి సార్. ఇంకా ఒకటేనండి, ఆల్రెడీ ఇప్పటి వరకు ఈడీ మీద కానీ సిబిఐ మీద కానీ న్యాయస్థానాలు కొన్ని వ్యాఖ్యానాలు చేసిన విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇవి పంజరంలో చిలక లాంటివి, వీటిని స్వేచ్ఛగా వదిలితే వ్యవస్థ బాగుపడుతుంది అని చెప్పింది. కానీ ఇప్పటి వరకు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సిబిఐ విమర్శలకు గురైంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి 20 కేసుల్లో విచారణ 14 సంవత్సరాలు దాదాపుగా నడిపిన విచారణ జరగకపోవటం వల్ల ఈడీ సిబిఐ విమర్శలకు గురైంది. అటువంటి పరిస్థితి ఈ మద్యం కేసులో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈడీది. త్వరితగతిన చేసి మేము ఇదిగో నిజాయితీగా చేశామని చెప్పేసి నిరూపించుకోవాలి. దానికి కావలసినటువంటి సంస్థలు సక్రమంగా పనిచేసే విధంగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ జ్యోత్స్న గారు, విల్సన్ గారు, థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. రైట్, ఇది వాళ్ళ